వసంతపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక వింత ఆచారం ఉండేది. దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించేవారు. వరై సిద్ధయ్య, ఈరోజు పుట్టలో పాలు గుడ్లు ఎవరేస్తున్నారు? మనం క్రమం తప్పకుండా పుట్టలో ఖచ్చితంగా వేయాలి. అవును పెద్దయ్య గారు, ఖచ్చితంగా పుట్టలో వెయ్యాల్సిందే. లేకపోతే మన ఊరందరికీ శాపం తలుగుతుంది. ఏంటక్క, నువ్వు మర్చిపోయావా? ఈరోజు గుడ్లు పాలు పుట్టలో వేయాల్సింది మనమే. నేనెందుకు మర్చిపోయానే? నాకు బాగా గుర్తుంది. నేను పొద్దున్నే గుడ్లు పాలు అన్నీ రెడీ ఉంచాను. ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఒక రోజు గుడ్లు పాలు పుట్టలో వేయాలని దండోరా వేయిస్తారు. ఆ ఊరి చివరన ఒక పాము పుట్ట ఉండేది. క్రమం తప్పకుండా ప్రతి ఇంటి నుంచి గుడ్లు పాలు ఆ పుట్టలో వేసేవారు. అదే ఊరిలో చినరామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. నానా లక్ష్మణ్, నేను నిన్ను కొత్త హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను. అక్కడ చదివే కాదు నానా, ఆటలు పాటలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. నాన్న లక్ష్మణయ్య, నీ కొత్త హాస్టలు ఎంతో బాగుంది నాన్న. నువ్వు ఇక నుంచి అక్కడే చదువుకోవాలి నాన్న. అమ్మా నాన్న, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. మిమ్మల్ని చాలా మిస్ అవుతానమ్మా. చినరామయ్య కొడుకు లక్ష్మణ్ పెరిగి పెద్దవాడవుతాడు. లక్ష్మణ్ ఉద్యోగం కోసం పట్నంకి బయలుదేరుతాడు. నానా లక్ష్మణ్, ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి? చాలా పెద్దవాడివైపోయావురా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాన్న లక్ష్మణ్, ఎంత పెద్దవాడివి అయిపోయావురా. చాలా మారిపోయావు. మీ నాన్న నిన్ను చాలా మిస్ అయ్యామురా. అమ్మా నాన్న, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానమ్మా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అవును గాని, నేను ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. నాకు పట్నంలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది నాన్న. ఇప్పటి నుంచి నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను నాన్న. లక్ష్మణ్ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తాడు. ఆ కంపెనీలోనే శ్రావణి అనే ఒక అమ్మాయిని లక్ష్మణ్ ఇష్టపడతాడు. తను ఎంతో అందంగా ఉంటుంది. లక్ష్మణ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను లక్ష్మణ్. నేను మా అమ్మా నాన్నతో మాట్లాడాను. మీ అమ్మా నాన్నతో మాట్లాడి మనిద్దరం పెళ్లి చేసుకుందాం. సరే శ్రావణి, నేను మా ఇంట్లో చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటేనే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నాన్న అమ్మ, నేను ఒక అమ్మాయిని పట్నంలో ఇష్టపడ్డాను. మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే నాన్న, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితోనే నీ పెళ్లి చేస్తాం నాన్న. వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళిద్దరికీ ఎంతో ఘనంగా పెళ్లి చేస్తారు. తను పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారింటికి వస్తుంది. ఆ ఊరి కట్టుబాట్ల గురించి అత్త సుభద్ర కోడలికి అన్నీ చెబుతుంది. అమ్మా శ్రావణి, మా ఊరికి కొన్ని కట్టుబాటులున్నాయమ్మా. ఆ కట్టుబాటుకు తగ్గట్టే మనం అందరము నడుచుకోవాలి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ కట్టుబాట్లు మా ఊర్లో ఉన్నాయి. అలాగే మావయ్య, నేను మీ ఆచారాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. సరే నాన్న, తను అన్నీ నేర్చుకుంటుంది. తనకు కొత్త కదా, తను మెల్లమెల్లగా అన్నీ అలవాటు చేసుకుంటుంది. ఆ రోజు ఊరి పెద్ద మనిషి శివరామయ్య గారి వంతు. ఎంతో భక్తితో గుడ్లు పాలు ప్లేట్లో పెట్టుకొని డప్పుల చప్పుడుతో పుట్ట దగ్గరికి బయలుదేరుతారు. ఇది చూసి శ్రావణి ఎంతో ఆశ్చర్యపోతుంది. ఆ గుడ్లని ఒక్కొక్కటిగా ఆ పుట్టలో వేస్తారు. ఆ పాలు కూడా అందులోనే పోస్తారు. అలా
ప్రతి ఇంటి నుంచి ఒక రోజు ఊరంతా దండోరా వేయిస్తూ పుట్ట దగ్గరికి బయలుదేరుతారు. ఇవన్నీ చూసిన శ్రావణికి ఆచారంపై ఎంతో ఆసక్తి కలుగుతుంది. చిన్నరామయ్య ఇంటి పక్కన ఒక పేద కుటుంబీకులు ఉండేవారు. తన భర్త అనారోగ్యంతో బాధపడుతుంటాడు. సరిపడే డబ్బులు లేక హాస్పిటల్ కి తీసుకెళ్ళలేకపోతారు. ఆ రోజు ఆ ఇంటి వంతు ఖచ్చితంగా పుట్టలో గుడ్లు పాలు వేయాలి. అమ్మా లక్ష్మమ్మ, మర్చిపోయారా? ఈరోజు మీ వంతే. మీరు ఖచ్చితంగా పుట్టలో పాలు మరి గుడ్లు వేయాల్సిందే, లేదంటే మిమ్మల్ని ఈ ఊరు నుంచి వెలేయాల్సి ఉంటుంది. అయ్యా, మా ఆయనకి ఆరోగ్యం అస్సలు బాగోలేదయ్యా. మాకు తినడానికి బుక్కడు బువ్వ కూడా లేదయ్యా. ఈ సమయంలో నాగమ్మ తల్లికి మేము పాలు గుడ్లు ఎలా ఇవ్వగలమయ్యా? తన దగ్గర డబ్బులు లేక చిన్నరామయ్య ఇంటికి సహాయం కోసం వస్తుంది. అమ్మా, మా ఆయనకి ఆరోగ్యం అస్సలు బాగోలేదమ్మా. ఈ సమయంలో పాలు గుడ్లు ఆ నాగమ్మ తల్లికి ఇవ్వమంటున్నారు. నేను ఎక్కడి నుంచి తేవాలమ్మా? లేదంటే ఊర్లో నుంచి వెలేస్తా అంటున్నారు. నేను నీకు కావాల్సిన గుడ్లు పాలు ఇస్తాను గాని ముందు ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ ఆయనకు ఒక మంచి హాస్పిటల్లో చూపెట్టు. ఆ ఊరి ఆచారంపై ఎంతో ఆసక్తిగా ఉన్న కోడలు శ్రావణి మామ అత్తయ్యతో ఇలా అడుగుతుంది. మావయ్య, మీకు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను మావయ్య. అసలు మీ ఊరేంటి? ఈ ఊరికున్న ఆచారం ఏంటి మావయ్య? అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడ్లు పాలు అన్నీ వేస్తున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు మావయ్య. నువ్వు అడుగుతుంది ఇప్పటి కథ కాదమ్మా, కొన్ని ఏండ్ల నాటి కథ. అది చెబుతాను, జాగ్రత్తగా విను. ఒకరోజు రైతు పొలం పని పూర్తయి ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా పుట్టలో నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి. ఏంటిది? ఈ పుట్టలో నుంచి మాటలు వినబడుతున్నాయే. ఇదేం కనికట్టు? నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే. నాయనా, నేను నాగమ్మ తల్లిని, ఈ ఊరిని కాపాడే మహాశక్తిని. తను వెంటనే ఊరి పెద్దవారికి విషయం చెప్పి పుట్ట దగ్గరికి తీసుకువస్తాడు. అయ్యా పెద్దయ్య గారు, ఈ పుట్టలో నుంచి నాకు వింత వింత శబ్దాలు వినబడుతున్నాయ్యా. ఏంటని చూస్తే ఈ పుట్టలో ఉన్న నాగదేవత మాట్లాడుతుంది. వరే వీరయ్య, పిచ్చిగాని పట్టాదా అంటే నీకు? పుట్ట మాట్లాడడం ఏంటిరా? విచిత్రం కాకపోతేను. పుట్టనే మాట్లాడుతున్నాను రా. నేను నాగమ్మ తల్లిని. మీరందరూ నన్ను మీ గ్రామ దేవతగా కొలవాలి. నాకు రోజు గుడ్లు పాలు అన్నీ తీసుకొని రావాలి. అప్పుడే మీ ఊరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. లేదంటే మీరు నా ఆగ్రహం తట్టుకోలేరురా. అమ్మా నాగమ్మ, నువ్వు నిజంగా ఉన్నావమ్మా. నువ్వే ఈ ఊరిని చల్లగా కాపాడాలి. తల్లి, నువ్వు అన్నట్లుగానే ప్రతిరోజు పాలు గుడ్లు ప్రతి ఇంటి నుంచి మీకు పెడతాము. అవును నాగమ్మ, నీకు ఖచ్చితంగా మేము రోజు గుడ్లు పాలు పెడతామమ్మా. నువ్వు శాంతించు, మమ్మల్ని చల్లగా చూడు. అలా అప్పటి నుంచి ఊరంతా దండోరా వేయించి గుడ్లు పాలు ప్రతి ఇంటి నుంచి ఒక రోజు పుట్టలో వేయాలని తీర్మానించారు. ఒకరోజు చిన్నరామయ్య గారి ఇంటి వంతు వస్తుంది. అమ్మా లక్ష్మమ్మ, చిన్నరామయ్య ఉన్నాడా? ఈరోజు మరి మీ వంతే. గుడ్లు పాలు సిద్ధం చేసుకోండి. రాత్రి వరకు ఖచ్చితంగా పుట్టలో వేయాల్సిందే. లేకపోతే తెలుసుగా, నాగమ్మ ఆగ్రహిస్తుంది. ఒకవేళ నాగమ్మ ఆగ్రహించిందంటే మన ఊరు మొత్తం వల్లకాడుగా మారుతుంది. అయ్యో, మాకెందుకు గుర్తులేదండి? ఈసారి మేమే పాలు గుడ్లు ఆ దేవతకు ప్రసాదిస్తాము. మా అత్తయ్యే కాదు, నేను కూడా ఈసారి ఆ దేవతకి మంచిగా గుడ్లు పాలు ప్రసాదిద్దామనుకుంటున్నాను. కోడలు శ్రావణి ప్లేట్లో గుడ్లు పాలు పట్టుకొని పుట్ట వైపు వెళ్తుంది. అమ్మా నాగమ్మ తల్లి, నేనే కాదు నా కోడలతో కూడా పాలు గుడ్లు వేయిస్తున్నానమ్మా. మా ఊరిని చల్లగా చూడాలి.
ఇదే అమ్మా మేమెన్నో సంవత్సరాల నుంచి పూజిస్తున్న నాగమ్మ పుట్ట ఇదే. ఈ నాగమ్మ తల్లి వల్లనే మా ఊరంతా ఏ కష్టము లేకుండా సుఖ సంతోషాలతో ఉంటున్నాము. అవునా అత్తయ్య, నేను కూడా ఈ నాగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కొలుస్తాను. కోడలు శ్రావణికి ఎంతో అనుమానం వచ్చి అర్ధరాత్రి ఒక్కతే ఎవరికి చెప్పకుండా పుట్ట దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆ పుట్ట దగ్గర దూరంగా నిలబడి అన్నీ గమనిస్తుంది. ఆ పుట్టలో ఎవరికి తెలియకుండా ఒక ముసలావిడ దాక్కొని ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు వేసే గుడ్లు పాలు అన్నీ ఆ పుట్టలో ఉన్న ముసలావిడే తీసుకుంటుంది. చీకటి పడడంతో తను మెల్లిగా బయటికి వస్తుంది. అమ్మయ్య, ఈరోజు గుడ్లు పాలు బాగానే వచ్చాయి. దీనితో ఇవి అమ్మితే చాలానే డబ్బులు వస్తాయి. ముందు నేను ఇంటికి వెళ్ళి కడుపు నిండా తింటాను. ఆ పుట్టలో ఉన్న ముసలావిడని చూసి కోడలు ఎంతో ఆశ్చర్యపోతుంది. ఓరి నాయనో, ఇదేనా వీళ్ళందరూ చెప్పినా మాట్లాడే పుట్ట? నేను అప్పుడే అనుకున్నాను దీంట్లో ఏదో మరమత్తు దాగుందని. కోడలు శ్రావణి ఆ ముసలావిడ వెనకాలే వెళ్తుంది. ఆ ముసలావిడ ఆ గుడ్లను ఉడకబెట్టి కడుపు నిండా తింటుంది. ఆ పుట్టలో వేసిన పాలు కూడా అన్నీ తాగేస్తుంది. అబ్బా, ఎన్ని గుడ్లు మిగిలాయో! రేపు గుడ్ల దుకాణంకి వెళ్ళి ఇవి అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఈ రోజుకి ఇవి చాలు, పడుకుంటానిగా. కోడలు శ్రావణి వెంటనే ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతుంది. అత్తయ్య, మావయ్య, మీకొక విషయం చెప్పాలి. ఆ పుట్టలో దాగుంది నాగమ్మ తల్లి కాదు, ఒక ఆకలితో ఉన్న ముసలావిడ దాగుంటుంది. ఆ ముసలావిడే మిమ్మల్ని మోసం చేసి గుడ్లు పాలు అన్నీ తీసుకుంటుంది. అలా తీసుకోవడం నా 2 కళ్ళతో చూశాను మావయ్య. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ పుట్టలో నిజంగా ముసలావిడ ఉందా? నిజంగా నీ మాటలేవి నమ్మశక్యంగా లేవు. పుట్టలో ముసలావిడ ఉండడం ఏంటి వింత కాకపోతే? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? పొట్టలో ఆ ముసలావిడ ఉండడం ఏంటి? నువ్వు చీకట్లో వెళ్ళావుగా, నువ్వు భ్రమపడి ఉంటావు. కోడలు శ్రావణి ఎంతో తెలివిగా వాళ్ళు తీసుకెళ్లే గుడ్లకు ఒక గుర్తుని పెడుతుంది. అమ్మా నాగమ్మ తల్లి, నేనే కాదు నా కోడలితో కూడా పాలు గుడ్లు వేయిస్తున్నానమ్మా. మా ఊరిని చల్లగా చూడాలి. ఎంతో తెలివిగా అత్త కోడలిద్దరూ గుర్తుపెట్టిన గుడ్లని పుట్టలో వేస్తారు. అలా వేసిన ఒక రోజు తర్వాత అత్త కోడలిద్దరూ కలిసి గుడ్ల దుకాణానికి వెళ్తారు. ఆ గుడ్ల దుకాణంలో చూడగా గుర్తుపెట్టిన గుడ్లన్నీ కనిపిస్తాయి. చూసావా అత్తయ్య, నేను చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చూసావా మనం పెట్టిన గుర్తులు గుడ్లపై ఎలా ఉన్నాయో? ఇప్పటికైనా నమ్ముతావా? అవును కూడలా, నువ్వు చెప్తే నేను అస్సలు వినలేదు. కానీ మనం పెట్టిన ఆ గుడ్లు ఇక్కడే ఉన్నాయి. అయ్యా గుడ్ల బాబు, నీకు ఈ రోజు గుడ్లన్నీ ఎవరు ఇస్తున్నారు? నాకీ గుడ్లు ఒక ముసలావిడ రోజు అమ్ముతుంది. తనకేదో కోళ్ల ఫారం ఉందంట. తను రోజు నా దగ్గరే గుడ్లిచ్చిపోతుంది. మావయ్య, మీకొక విషయం చెప్పాలి. మేమప్పుడు గుర్తు పెట్టిన గుడ్లు ఉన్నాయే, ఒక షాప్ లో కనిపించాయి. మేము తీరా వెళ్ళి అడగగా ఆ గుడ్లు ఆ ముసలావిడే ఇస్తుందని చెప్పాడు. అవునా? నిజమా? అయితే ఈ విషయము గ్రామ పెద్దలకి చెప్పాలి. వెంటనే ఆ పుట్ట దగ్గరికి మనం వెళ్ళి ఆ ముసలావిడ బండారం అంతా బయట పెట్టాలి. ఊర్లో వాళ్ళందరికీ తెలిసేలా చెప్పాలి. కోడలు ఊరి పెద్దలందరికీ ఈ విషయం చెప్పి పుట్ట దగ్గరికి తీసుకువస్తుంది. అయ్యా పెద్ద మనుషులారా, నేను చెప్పిన ఆ ముసలావిడ ఈ పుట్టలోనే దాక్కొని ఉంది. నాగమ్మ పేరుతో గుడ్లు పాలు అన్నీ తీసుకుంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇందులో నాగదేవత లేదంటావా? కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఆచారం ఇది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి ఇదంతా మోసమంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఊరికి కొత్త అనుకుంటా.
ఈ ఊరి ఆచారాల గురించి నీకు సరిగ్గా తెలీదు. ఈ పుట్టలో సాక్షాత్తు నాగమ్మే ఉంది. ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. చూడు చెల్లే, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు. నా మాట విని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు. దీనికి సరైన ఒక పరిష్కారం ఉంది. నేను ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. కోడలు ఎంతో తెలివిగా ఒక ఎలుకను పుట్టలో వేస్తుంది. ఆ ఎలుక కరుస్తుందేమో అన్న భయంతో ముసలావిడ బయటికి వస్తుంది. ఒక్కసారిగా పాము పుట్టలో ముసలావిడని చూసి ఊరి పెద్దలంతా ఆశ్చర్యానికి గురవుతారు. అమ్మా ముసల్దానా, ఇంత పని చేసావే! ఇన్ని రోజుల నుంచి పాలు గుడ్లు తీసుకునేది నువ్వేనా? ఊరందరిని వెర్రి వెంగలప్పలు చేసావు కదే నువ్వు. అమ్మ ముసల్దానా, ఎంత పని చేసావే! ఎన్ని రోజులు ఈ పుట్టలో దాక్కుని మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి గుడ్లు పాలు అన్నీ తీసుకుంటావా? ఓరి దేవుడో, ఈ ముసల్దేనా ఇన్ని రోజుల నుంచి మా గుడ్లు పాలు అన్ని దొంగలిస్తుంది? తన పేరు రంగమ్మ. భర్త చనిపోవడంతో చిన్నప్పటి నుంచి తన కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. తన కొడుకు పై చదువులకి అమెరికా వెళ్ళాలనుకుంటాడు. అమ్మా, ఇక్కడ నా చదువు పూర్తయింది. నేను పై చదువులకై అమెరికా వెళ్దామనుకుంటున్నాను. కానీ దానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. అవునా బిడ్డ, నీ చదువు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. బంగారము పొలము అమ్మేసి నిన్ను పంపిస్తాను. బాగా చదువుకో. తన భూమి బంగారం ఆస్తి అన్ని అమ్మేసి తన కొడుకుని పై చదువులకని అమెరికా పంపిస్తుంది. బిడ్డ, ఎలా ఉన్నావురా? టైంకి తింటున్నావా? అమ్మ మీద బెంగ పెట్టుకో మాకు. అమ్మా, నేను బాగానే ఉన్నాను. టైంకి తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను. నువ్వేమీ నా గురించి బెంగ పెట్టుకోకు. సరే బిడ్డ, ఎక్కువగా చదువుపై టెన్షన్ పెట్టుకోకు. నీ ఆరోగ్యము జాగ్రత్త. సరే మరి పెట్టేస్తున్నా. రమ్య, నేను మా ఆస్తంతా అమ్మేశాను. మనం ఇక్కడే మంచిగా సెటిల్ అవుదాం. ఇంకో 2 రోజుల్లో మన పెళ్ళి. ఇక్కడే మన మ్యారేజ్ లైఫ్ అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అయ్యో, మీ అమ్మను కూడా తీసుకురాకపోయావా? తను కూడా మనతో పాటే ఉండేది. అవును నిజమే, కానీ ఆ ముసలావిడిని ఇక్కడికి తీసుకొచ్చి మనం ఎలా హాయిగా ఉంటాం? తన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. అందుకే మా అమ్మకి మాయా మాటలు చెప్పి ఇక్కడికి నేను వచ్చేశాను. తన కొడుకు అమెరికా వెళ్ళి అక్కడే ఉండిపోవడంతో తను ఎంతో బాధకు గురవుతుంది. కానీ కొడుకు మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అవుతాడు. కొన్ని రోజులకి తన తల్లికి తినడానికి తిండి కూడా లేకుండా పోతుంది. ఎంతో ఆకలితో పాపం ఆ పెద్దావిడ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తుంది. అయ్యా పెద్దయ్యా, నా కొడుకు నన్ను మోసం చేశాడు. నా పొలము బంగారము అన్ని అమ్మేసి వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటాడంట. నీ కొడుకు నిన్ను మోసం చేస్తే దానికి నేనేం చెయ్యాలి? పోమ్మ పో పో పో. అలా ముసలావిడ ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంది. అయ్యా పెద్ద మనిషి, నాకు చాలా ఆకలిగా ఉన్నదయ్యా. కాస్త అన్నం ఉంటే పెడతారా? తిని 2 రోజులు అవుతుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? నీ కొడుకు అమెరికా పోయి లక్షలు పంపిస్తుంటే నువ్వు బుక్కడ బువ్వుంటే పెట్టమని చెప్తావా? పోపో, పిచ్చిగాని పట్టినట్టుంది. ఏంటమ్మా, పొద్దున్నే వచ్చి ఇలా ఆడుకుంటున్నారు? ఇలా పొద్దున్నే మీ ముఖం చూడాలంటే నాకు చాలా కంపరంగా ఉంది. పో, ఇంకెప్పుడు ఇటువైపుగా రాకు. అలా అంటవేంటమ్మా? ఒకే బుక్కెడు బువ్వ పెట్టనీకి నీకు చేతులు రావట్లేదా? ఆఖరికి తను ఒక పేదవాడింటికి వెళ్తుంది. తను ఎంతో మంచివాడు. అయ్యా, ఒక బుక్కెడు అన్నం పెడతారా? చాలా నీరసంగా ఉన్నది. అయ్యో అమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి. నీకు అన్నమేంటమ్మా? ఒక మంచి ఉపాయం కూడా చెబుతాను. ఆ ఉపాయంతో నిన్ను వెళ్ళగొట్టిన వాళ్ళందరికీ ఒక మంచి బుద్ధి చెప్పొచ్చు. దాంతో నువ్వు కొన్ని డబ్బులు కూడా సంపాదించొచ్చు. అందుకేనమ్మా నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది.
పద్ధతిగా అడిగితే ఎవరు ఒక బొక్కెడు బువ్వ కూడా వేయలేదు. అందుకే దేవుడి పేరు వాడుకొని ఇలా చేశాను. నువ్వేమీ బాధపడకమ్మా. మీ కొడుకులాగానే మన ఊరంతా నీకు రోజు పుట్టలో వేసేలాగానే నీకు దానంగా గుడ్లు పాలు ఇస్తాము. అలా కోడలు శ్రావణి ఆ ముసలావిడకి ఎంతో సహాయం చేస్తుంది. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.